ఒక్క వెయిట్ లాస్ మాత్రమే కాదండి. హార్మోనల్ ఇంబాలెన్స్, కాళ్ళ నొప్పులు తగ్గడం, డేట్స్ రాకపోవడము, పీసీఓడి, తర్వాత బ్రెస్ట్ మిల్క్ ఇంక్రీజ్ కావడము, ఇలాంటి ఎన్నో సమస్యలు అసలు ఒక్కటి కాదు అన్నీ ఒక్కసారి నయమయ్యాయంటే నమ్ముతారా? అది కూడా ఒక్క వారంలో. ఇది నేను చాలా చోట్ల విన్నాను. యూట్యూబ్ ఇలాంటి చోట్ల షార్ట్స్‌లో కానీ విన్నాను. కానీ ట్రై చేసి నేను ఆచరించడానికి కొంచెం టైమే తీసుకున్నాను. బట్ ట్రై చేశాక అనిపించింది ఇది ఎందుకు ఇన్ని రోజులు నేను వాడలేకపోయానా అని చెప్పి. ఇందులో ఏం లేదు, 4 ఐటెమ్స్ తీసుకోవాలి. వాము, జీలకర్ర, నల్ల జీలకర్ర, తర్వాత సోంపు. ఇవన్నీ సేమ్ క్వాంటిటీ మీకు అవైలబుల్ ఉన్న చోట మీరు తీసుకోవచ్చు. నల్ల జీలకర్ర మాత్రం కొంచెం ఆయుర్వేద షాప్స్‌లో దొరుకుతాయి. సో వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. ఎక్కువగా కూడా అవసరం లేదు. దోరగా వేయించుకున్న తర్వాత మిక్సీకి పట్టుకోవాలి. సపరేట్‌గా మిక్సీకి పట్టుకోనవసరం లేదు. ఒకేసారి మీరు మిక్సీకి పట్టుకోవచ్చు. సో ఇలా మిక్సీకి ఒక్కసారిగా మీరు అన్నీ వేసేసి ఎక్కువగా మెత్తగా కూడా కాకుండా నార్మల్‌గానే మిక్సీకి పట్టుకోవాలి. ఎక్కువ మెత్తగా వేస్తే ఏంటి అంటే ఆ పొడి అనేది ఎక్కువ రోజులు మీకు అంత పవర్ ఉండకపోవచ్చు. సో ఎక్కువ మెత్తగా కాకుండా నేను ఇది మాత్రం అందరూ చెప్పిన విధంగా పాటించలేదు. జల్లించేవాళ్ళు అందరూ. బట్ నేను జల్లించకుండా ఇలా అంటే మనకు వాము మాత్రం బాగా కనిపించే విధంగా కొంచెం నల్ల జీలకర్ర అక్కడక్కడ కనిపించే విధంగా ఇవి మాత్రమే పట్టుకోవాలన్నమాట మిక్సీకి. ఇలా పట్టుకోవడం వల్ల మీరు ఏంటి అంటే మీరు ఈ పొడిని పొద్దున 2 స్పూన్స్ భోజనం అయిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత నైట్ 2 స్పూన్స్ వేసుకోవాల్సి ఉంటుంది. అది నా దగ్గర ఉన్న స్పూన్‌తో నేను మీకు ఎలా వేసుకోవాలనేసి చూపిస్తాను. అదేవిధంగా మీరు వాడడం వల్ల ఏంటి అంటే ఇవన్నీ రిజల్ట్ నేను ముందుగా చెప్పినట్టు ఇలా ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో మీరు వేసుకొనేసి స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ తెచ్చుకొని వాడుకోకపోవడమే మంచిది. ఒక్కసారిగా మీరు ఒక 15 డేస్ వన్స్ చేసుకుంటే బెటర్. ఒక్కసారిగా నెలకు సరిపడా అంటే గిన సో అది అంత పవర్ ఉండకపోవచ్చు. అది కూడా మీరు ఆలోచించుకోండి. ఈ విధంగా మీరు ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకొని ఈ విధంగా ఒక స్పూన్ మీకు అవైలబుల్ ఉన్న ఒక స్పూన్‌తో ఇలా కట్ చేసి ఈ మాత్రం చాలు. ఈ మాత్రం 2 స్పూన్స్ వేసుకోవాలన్నమాట. సో ఈ స్పూన్‌తో ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 స్పూన్స్ వేసుకోవచ్చు. పొద్దున భోజనం అయిన తర్వాత, నైట్ భోజనం అయిన తర్వాత 2 స్పూన్స్. ఇది మీరు ఎలా వేసుకోవాలి అంటే నోట్లో వేసేసుకునేసి బాగా కొంచెం వాటర్ వేసుకొని నమలాలి. అంటే మీకు తెలుస్తుంది నల్ల జీలకర్రలో ఉండే చేదు, తర్వాత వాము ఆ టేస్ట్ మీకు తెలియాలి. బాగా నమలాలి. మీరెంత నమలగలరో దీనివల్లనే మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. కొంతమంది దీన్ని బాగా జల్లెడబట్టి డైరెక్ట్‌గా వాటర్‌లో వేసుకొని ఉడికించి ఇదంతా కొంచెం టైం ప్రాసెస్. బట్ నేను మీకు ఖచ్చితంగా చెప్తాను ఈ విధంగానే రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది. నేను వాడి చూసాను కాబట్టి చెప్తున్నాను. బ్రెస్ట్ మిల్క్ కూడా పిల్లలకి మీరు ఇచ్చేవాళ్ళు ఉంటే ఇది ఇంక్రీజ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు వాడి చూడండి. మంచిగా రిజల్ట్ అనేది వెయిట్ లాస్ కూడా మీరు చూడండి. చివరిలో నేను ఫోటోస్ యాడ్ చేస్తాను. మంచి రిజల్ట్ ఉంది కాబట్టే నేను చెప్తున్నాను. ట్రై చేయండి. ఇక్కడ నేను వాడడం స్టార్ట్ చేసే ముందు 82.2 కేజెస్ అనేది ఉండడం జరిగింది. ఆ తర్వాత నేను వారం తర్వాత చూసుకుంటే 80.6